ఓం తత్సత్ జయ గురుదేవ్. ఓం శ్రీకృష్ణాయ నమ. భగవద్గీత 16వ అధ్యాయంలో 18వ శ్లోకాన్ని తెలియజేస్తున్నారు. అసుర స్వభావం కలిగిన వారు ఏ విధంగా ఉంటారు, అసుర స్వభావం కలిగిన వారు ఏ విధంగా ప్రవర్తిస్తారు, వారి లక్షణాలు చెప్తున్నారు. ఏమిటంటే 18వ శ్లోకాన్ని అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంశ్రితాః మామాత్మా పరదేహేషు ప్రతిష్వంతోభ్యసూయక. ఈ సమాజంలో అనేక మంది ఉన్నారు. అనేక మంది అహంకారముతో మంచి స్వభావంతో వ్యవహరిస్తూ ఉంటారు. అయితే అసుర స్వభావం కలిగిన వారు ఏ విధంగా ప్రవర్తిస్తారు అంటే ఆ విషయాన్ని పరమాత్మ చెప్తున్నారు. అహంకారము బలము దర్పము కామము క్రోధములను వసులై ఇతరులను నిందించుచు తమ శరీరముల యందును ఇతర శరీరముల యందును అంతర్యామిగా ఉన్న నన్ను ద్వేషించుచుందురు. అసుర స్వభావం కలిగిన వారిలో అహంకారం ఎక్కువ ఉంటుంది. నేను గొప్పవాడిని, నేను ధనవంతుని, నేను పండితుడిని, నాలో ఒక బలం ఉంది, నాకు ధనబలం ఉంది, జనబలం ఉంది, ఐశ్వర్యం ఉంది, నాకు మించిన వాడు ఎవడు లేడు అనే భావంతో ఇప్పుడు కూడా ఉంటాడు. బలము దర్పము కామము క్రోధము ఇవన్నీ కూడా వాళ్ళలో ఉంటాయి. అసుర స్వభావం కలిగిన వాడి దగ్గర మనం దూరంగా ఉండాలి. దూరంగా ఇప్పుడంటే వారు ఎప్పుడు మన మీద కోపం చూపిస్తారో తెలియదు, ఎప్పుడు క్రోధం చూపిస్తారో తెలియదు, ఎప్పుడు మనకి హాని చేస్తారో తెలియదు. కాబట్టి కామ క్రోధ లోభ మోహ మదమత్సర్యాలు ఉన్న వాడి దగ్గర దూరంగా ఉండాలి. వారితో మనం బాంధవ్యాలు మనం పెట్టుకోకూడదు. ఎందుకంటే వారు ఏ టైంలో మన మీదకి వారు ప్రవర్తిస్తారని కూడా మనకి తెలియదు. మంచిగా ఉంటారు, మంచిగా ప్రవర్తిస్తారు, కలిసిమెలిసి తిరుగుతుంటారు, కానీ సమయం వచ్చేసరికి మన మీదకి వారు అహంకారం చూపిస్తారు, బలం చూపిస్తారు, ఆ విధంగా దర్పం చూపిస్తారు. క్రోధములకు వసులై ఇతరులను నిందించుచు ఎప్పుడు కూడా ఇతరులు నిందిస్తూ ఉంటారు. ఈ అసుర స్వభావం కలిగిన వారు ఎప్పుడు వారు తప్పు చేశారా, వీళ్ళు తప్పు చేశారా, వాళ్ళేమన్నారు వీళ్ళేమన్నారు, వాళ్ళు అలాగున్నారు వీళ్ళు ఇలాగున్నారు అలాగున్నారు, వారు అటువంటి వారు ఇటువంటి వారు అని ఎప్పుడు కూడా ఏంటంటే ఇతరుల గురించి ఎప్పుడు ఆలోచిస్తూ వాళ్ళ తాలూకా తప్పులను నిందిస్తూ ఉంటారు. అసురభావం కలిగిన వారు ఇతర తప్పులు ఎప్పుడు కూడా నిందిస్తూ ఉంటారు. కానీ వారు చేసిన తప్పులు వాడు చూడ్డవు. నేను ఏ తప్పు చేస్తున్నాననే విషయాన్ని ఎప్పుడు గ్రహించడు. ఎప్పుడు ఇతరుల తప్పులు ఎంచుతూ ఉంటాడు. అసుర గుణము కలిగిన వాడు నిందించుతూ తమ శరీరముల యందును ఇతర శరీరముల యందును అంతర్యామిగా ఉన్న నన్ను ద్వేషించుందరో. అంతర్యామిగా ఉన్నాడు భగవంతుడు. ప్రతి మనిషిలో కూడా అంతర్యామిగా ఉంటాడు భగవంతుడు. భగవంతుడు అంటే అంతర్యామి రూపములు ఆత్మస్వరూపంలో ఉంటాడు. మనకి సందేశం ఇస్తూ ఉంటాడు. భగవద్వాణి అంతర్వాణి మనకు చెప్తూ ఉంటుంది. నాయనా నువ్వు చేసింది తప్పు, మంచి చెడు, ఈ విషయాలన్నీ కూడా అంతర్యామి రూపంలో చెప్తూ ఉంటాడు భగవంతుడు. కానీ మనం వినడానికి మనకు శక్తి చాలదు, వినే ఓపిక లేదు, ఏకాగ్రత మనకి తక్కువ. ఎందుకంటే ఇప్పుడు కూడా నిరంతరం కూడా ఈ బాహ్య ప్రపంచంలో మనసు పెడుతూ ఉంటాం. బాహ్య ప్రపంచంలో భోగవాక్యాలు అనుభవించడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ మనలో ఉన్నటువంటి అంతరాత్మను మనం తెలుసుకోలేకపోతున్నాము. అంతరాత్మ ప్రబోధము అన్నారు. అంతరాత్మ ప్రబోధిస్తుంటది. మనం ఏమైనా పని చేసామంటే ఆ అంతరాత్మ మనకు ప్రబోధిస్తే ఆ పని మనకు జరుగుతూ ఉంటుంది. నేను చేశాను అనుకుంటాం. నేనేదే అహంకారం, నేను కాదు. నా పైన ఉన్నటువంటి ఆత్మస్వరూపము, ఆత్మశక్తి ద్వారా, ప్రకృతి ద్వారా ఈ సమస్త కర్మలు కూడా జరుగుతుంటాయి. ప్రతి ఒక్కరు కూడా ఆత్మశక్తి ద్వారా, ప్రకృతి శక్తి ద్వారా, ప్రకృతి గుణాల ద్వారా ఈ కర్మ జరుగుతూ ఉంటే నేను చేస్తున్నానని అంటున్నాడు. నేనెవరు? నేనంటే ఆత్మస్వరూపంగా మనం భావించాలి. నేనంటే ఆత్మస్వరూపానికి కర్త లేదు, అకర్తగా ఉంటాడు అనమాట. ఎటువంటి విషయాలన్నీ కూడా కర్తగా ఉన్నాడు. ఈ గుణాలు చేస్తూ ఉంటాయి. గుణేసు వర్తంతా ఇతమత్వాన్ని సజ్జతే అన్నట్లుగా ప్రతి ఒక్కరి తాలూకా గుణాల్లో ప్రవర్తిస్తూ ఉంటే నేను చేస్తున్నాననే భావంతో ప్రతి ఒక్కరు ఉంటారు. కాబట్టి అంతర్యామి రూపంలో కూడా ఉన్నటువంటి నన్ను కూడా వాళ్ళు అసస్వభావం కలిగిన వారు ఏం చేస్తారంటే ద్వేషిస్తారు. ఒక మనిషిని మనం ద్వేషించామంటే అది పరమాత్మను ద్వేషించినట్లుగే.
ఒక మనిషిని మనం గౌరవించామంటే ఆ పరమాత్మను మనం గౌరవించినట్లే అని భావం చేసుకోవాలి. ఆ అసుర స్వభావం కలిగిన వారు ఈ విధంగా అహంకారంతో, బలముతో, దర్పముతో, అనేక రకాలైనటువంటి కామక్రోధాలతో ప్రతి ఒక్కరిని కూడా ద్వేషిస్తూ, హింసిస్తూ ఉంటారు ఆ అసుర స్వభావం కలిగిన వారు. ఆ విధంగా మనం తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. హరి ఓం తత్సత్. జై గురుదేవ్.